కాటేరమ్మ కొడుకులకి ఢిల్లీ క్యాపిటల్స్కి ఈరోజు 3:30కి మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీము 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఒక మ్యాచ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి గెలిచారు, రెండో మ్యాచ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అవడం వల్ల ఓడిపోయారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడింది ఒక మ్యాచ్, ఆ ఒక మ్యాచ్ కూడా గెలిచారు. బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్కి బౌలింగ్ కూడా మంచి అడ్వాంటేజ్ అయింది. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ పెద్ద అడ్వాంటేజ్ అవ్వట్ల. సో ఇలాంటి 2 టీముల మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్కి ఎస్ఆర్హెచ్కి మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. అందులోనూ విశాఖపట్నంలో జరుగుతోంది. విశాఖపట్నంలో పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాంటి పెద్ద స్కోర్లు వచ్చే మ్యాచ్లో 2 పక్కల బలమైన బ్యాటింగ్ ఉన్న టీములు ఆడుతున్నాయి. మరి వీళ్ళు ఎంత స్కోర్ కొడతారు? ముందు బ్యాటింగ్ చేసిన టీం కనీసం 200 కొడితే తప్ప గెలవలేని పరిస్థితి ఉంటుంది జనరల్గా విశాఖపట్నంలో. ఆ రోజు బాగోకపోతే 2 జట్లు కూడా తక్కువ స్కోర్లు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మినిమం 200 చేస్తేనే కానీ గెలవలేని పరిస్థితి అయితే, అంటే అంత మంచి బ్యాటింగ్ పిచ్చి వైజాగ్లో ఉంటుంది. హైదరాబాద్లో కూడా అలాంటి పిచ్చే. మొదటి మ్యాచ్లోనేమో బ్రహ్మాండంగా 250 కొట్టారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. రెండో మ్యాచ్లో కొట్టలేక చతికిలు పడ్డారు, అంటే 190 దగ్గరికి వచ్చేసారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూడా 200+ కొట్టవలసిన మ్యాచ్లో ఎవరు 200 కన్నా ప్లస్ కొట్టగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో మరి ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయిన టీము ఈసారి ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ తక్కువ ఉన్నాడు, మనకి ఒక స్పిన్నర్ తక్కువ ఉన్నాడు, చాహార్ని తీసుకోవాలి అని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పాను. ఈసారి అన్నా తీసుకుంటారా తీసుకోరా చూడాలి. ఎందుకంటే బౌలింగ్లో ఒకవేళ పొరపాటున బ్యాటింగ్లో ఫెయిల్ అయితే ఆదుకునే బౌలింగ్ మన దగ్గర లేదు. పేస్ బౌలర్లు ఎక్కువైపోయారు, స్పిన్నర్లు తక్కువైపోయారు, బ్యాలెన్స్ తగ్గింది, బ్యాలెన్స్ తప్పింది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తారా, లేదంటే మళ్ళీ 5 ఫాస్ట్ బౌలర్లతో వెళ్తారా? 5 ఫాస్ట్ బౌలర్లు ఎందుకు అసలు? మన మ్యాచ్లో కూడా నేను అడిగాను, మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ నేను అడుగుతున్నాను ఎందుకు? నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలర్, కమిన్స్ ఫాస్ట్ బౌలర్, మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్, ఆ సింగ్ ఉన్నారు ఆయన ఫాస్ట్ బౌలర్, హర్షల్ పటేల్ ఫాస్ట్ బౌలర్. ఎందుకు 5 ఫాస్ట్ బౌలర్లు ఎందుకు? ఎవరో ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గించి ఒక స్పిన్నర్ని పెట్టుకోవాలి. ఒక్క స్పిన్నర్ని పెట్టుకుని ఆడమ్ జంపా మీదే బాయిస్ పడుతుంది. ఆడమ్ జంపా ఒకవేళ సరిగా వేయలేకపోతే మనం పార్ట్ టైం బౌలర్గా ఉన్న అభిషేక్ శర్మతో ఇచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడ కనుక ఒక స్పిన్నర్ని పెట్టుకుంటే టీం బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా పోనీ ఏమన్నా బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలిగిన స్పిన్నర్ పెట్టుకుంటే మరీ మంచిది. మనోహర్ 2 మ్యాచ్లు ఆడిస్తే 2 మ్యాచ్ల్లోనూ ఏమాత్రం పెర్ఫార్మెన్స్ చూపించలేదు. అతని ప్లేస్లో అయినా ఒక స్పిన్నర్ని తీసుకోవచ్చు, లేదా ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గించి హర్షల్ పటేల్ కానీ, లేదంటే సింగ్ కానీ, లేదంటే మహమ్మద్ సిరాజ్ కానీ, ముగ్గురులో 2 నుంచి ఒకరిని తగ్గించి అక్కడ ఆ ప్లేస్లోకి చాహార్ని తీసుకుంటే కనుక టీం కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. చూద్దాం ఏం చేస్తారు. ఎందుకంటే ఇది కూడా పెద్ద మ్యాచ్, పెద్ద స్కోర్లు కొట్టే మ్యాచ్. అవతల టీం కూడా మనం ఏదో పెద్ద స్కోర్లు కూడా వేస్తాం, అవతల వాళ్ళు ఫెయిల్ అవుతారని అనుకోవడం లేదు. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా ఏమాత్రం కంట్రోల్ చేయగలిగిన బౌలింగ్ లేదు కాబట్టి ఇంకొక స్పిన్నర్ని కనుక తీసుకుంటే కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అవతల టీం కనుక ముందు బ్యాటింగ్ చేస్తే 200 లోపు వాళ్ళని అవుట్ చేయగలిగిన పరిస్థితి అప్పుడే ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉంటే ఇలాంటి పిచ్చుల మీద ఈజీగా కొట్టేస్తారు. సో మరి ఏం చేస్తారో చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఢిల్లీ టీంలో లాస్ట్ టైము కేఎల్ రాహుల్ ఆడలేదు, ఎందుకంటే అతను తండ్రి కాబోతున్నాడు అని చెప్పి అప్పుడు ఆడలేదు ఆ మ్యాచ్. మరి ఈ మ్యాచ్కి వస్తాడా లేదా చూడాలి. వస్తే కనుక ఇంకా బ్యాటింగ్ ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. సో అది పరిస్థితి. కేఎల్ రాహుల్ ఉన్నాడు, మేజర్ ఫ్రెడ్రిక్ ఓపెనర్ లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్లో. మరి అతని మీద, ఎందుకంటే అతను ఎంత బాగా కొట్టగలడు అనేది లాస్ట్ ఐపీఎల్లో మనం చూసాం. సో ఇంకా బ్యాటింగ్ రాలేదు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. మరి రెండో మ్యాచ్లో కనుక అతను తగులుకుంటే చాలా కష్టమైపోతుంది. సో అతన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
అతను కూడా పవర్ ప్లేలో ఓపెనింగ్లో ఫాస్ట్ బౌలర్ని కొట్టగలరు. స్పిన్నర్ల మీద ఎలా ఆడతాడు అనేది లేదు. అందుకని ఇక్కడ మనం చాహర్ లాంటి వాడిని తీసుకుంటే కనుక మెర్గుక్ లాంటి వాడిని అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత డూప్లిసిస్ ఎలాగో ఉంటాడు. డూప్లిసిస్ మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఇలా అక్షర్ పటేల్ లాస్ట్ టైం కూడా పర్వాలేదు అనిపించాడు. లాస్ట్ టైం కూడా ఇంకా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఇంకా పడలేదు. ఈ మ్యాచ్లో ఏమైనా క్యాప్టెన్ ఇన్నింగ్స్ పడుతుందేమో చూడాలి. వాళ్ళకి బౌలింగ్ అయితే బాగుంది. వాళ్ళ బౌలింగ్ బాగుంది, కానీ మనకే ఇంకా కొంచెం బౌలింగ్లో బ్యాలెన్స్ తక్కువ అవుతుంది. ఆ బ్యాలెన్స్ని మనం కనుక కరెక్ట్ చేస్తే సరిపోతుంది. సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు, కానీ వాళ్ళు సమీర్ రిజ్వీ పెద్దగా ఆడింది లేదు. కానీ సమీర్ రిజ్వీ కొట్టడం మొదలెడితే చాలా మంచి సిక్స్లు కొట్టగలడు అనేది మనందరికీ తెలుసు. సో అశోక్ శర్మ మొన్న మ్యాచ్ని దగ్గరుండి గెలిపించాడు. అశోక్ శర్మ ఇన్నింగ్స్ వల్లే అసలు ఢిల్లీ గెలవగలిగింది మొన్న, ఒక రకంగా చెప్పాలంటే. సో అందువల్ల అలాంటి అశోక్ శర్మని ఎలా కంట్రోల్ చేయాలనేది ఎస్ఆర్హెచ్ కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత విప్రాజ్ నిగమ్ కూడా మొన్న బాగా ఆడాడు. మరి విప్రాజ్ నిగమ్ని ఈసారి పెద్దగా అలాంటి వాళ్ళ మీద మనం పెద్ద ఆలోచించకపోయినా కూడా ఖచ్చితంగా మెరుగు గురించి ఆలోచించాలి. తర్వాత స్టార్క్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇంకొకటి చాలా కీలకమైన విషయం. ఏంటంటే స్టార్క్ని ఎలా ఎదుర్కోవాలి. స్టార్క్ని అంత తేలిగ్గా అంచనా వేస్తే కనుక, ఎందుకంటే మనకి మెయిన్ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనకి మెయిన్. ఆ టాప్ ఆర్డర్ని దెబ్బతీయడంలోనే స్టార్క్ ఉపయోగపడతాడు. సో ఆ స్టార్క్ బౌలింగ్ని ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ 3-4 ఓవర్లలో స్టార్క్ బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలి, దాని మీద మన వాళ్ళు కరెక్ట్గా కనుక ఎదుర్కొని పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఉంటే ఎస్ఆర్హెచ్దే విజయం చెప్పడానికి ఏం పెద్ద దానికి సందేహించాల్సిన అవసరం లేదు. కానీ పవర్ ప్లేలో 1-2 వికెట్లు పడితే మాత్రం అప్పర్ హ్యాండ్ ఇప్పుడు ఢిల్లీది అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సరే, మోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఎప్పుడు, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు ఉంటారు. కుల్దీప్ యాదవ్ ఎలాగా బ్రహ్మాండమైన బౌలరు. కుల్దీప్ యాదవ్ని బాగా కొట్టగలం అనుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కుల్దీప్ యాదవ్ని ఒకరిని చూసుకోవాలి, స్టార్క్ని ఒకటి చూసుకోవాలి. వీళ్ళిద్దరిని కనుక కొద్దిగా జాగ్రత్తగా ఆడితే, వికెట్లు ఇవ్వకుండా వీళ్ళిద్దరు బౌలింగ్ని కనుక మనం ఆడగలిగితే కనుక ఎస్ఆర్హెచ్కి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. మనం ఎందుకంటున్నా అంటే ఎస్ఆర్హెచ్ కాబట్టి అంటున్నాం. మామూలుగా అయితే నాకు ఈ ఫేవరెటిజంలు ఇవన్నీ ఏం లేవు, కానీ ఓన్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ల్లోనే మందంటాం. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీం అని అనుకుంటున్నాం కాబట్టి. వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు అందులో తెలుగాడు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారనుకోండి, సరే అది వేరే విషయం. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది మన టీం అని అనుకుంటాం కాబట్టి మన టీం అంటున్నాం అంతే. సో ఇది ఇప్పుడు మళ్ళీ పేపర్ మీద చూస్తే కాటేరమ్మ కొడుకులు కనుక తగులుకుంటే అసలు ఏ టీము సరిపోదు. అలా కాకుండా వాళ్ళు కూడా యావరేజ్గా ఆడతారు అనుకుంటే కనుక 2 టీములు సమానంగమైన బలంతో ఉన్నాయి. ఇంకా కొంచెం చెప్పాలంటే బౌలింగ్లో ఢిల్లీనే బౌలింగ్ బెటర్గా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఆడకపోతే ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ కూడా కష్టం అవుతుంది. చూద్దాం ఎలా జరుగుతుందో. హోప్ చేసేది ఏంటంటే ఎస్ఆర్హెచ్ బాగా ఈ కాటేరమ్మ కొడుకులకి తోడు ఇషాన్ కిషన్, లాస్ట్ టైం కాటేరమ్మ కొడుకులకి ఇషాన్ కిషన్ కూడా తోడయ్యాడు. ఆ తర్వాత అనికేత్ వర్మ తోడయ్యాడు. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పటికి 6 అయ్యారు. ఇంకా మనోహర్ని కనుక పెట్టుకుంటే, మనోహర్ ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకోలేదు. మనోహర్ కనుక ప్రూవ్ చేసుకుంటే కనుక ఇంకొక మంచి బ్యాట్స్మెన్ కూడా యాడ్ అవుతాడు. ఎనివే చూద్దాం ఏం జరుగుతుందో. 250+ కొట్టగలిగిన మ్యాచ్ ఇది. 200+ అయితే కనుక ఖచ్చితంగా కొట్టాల్సిన మ్యాచ్ ఇది. సో ఎవరు కొట్టగలుగుతారు, ఎవరు ఎక్కువ కొట్టగలుగుతారు, ఎవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.